నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వీర్లపాలెంలో భారీ అంచనాలతో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇది తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తిలో కీలక ఘట్టంగా మారుతుంది. ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లుగారు తెలిపారు. 2025 డిసెంబర్ చివరికి అన్ని యూనిట్ల నిర్మాణం పూర్తవుతుందని, 2026 జనవరి 1 నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన స్టేజ్ 1లోని మొదటి యూనిట్ను జాతికి అంకితం చేయగా 970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన జరిగింది. అలాగే వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి విక్రమార్క అధికారులను స్పష్టంగా ఆదేశించారు. పనులను టైమ్లైన్ ప్రకారం వేగవంతం చేయాలని, సాంకేతిక ప్రమాణాలతో పాటు స్థానిక ప్రజలకు మేలు చేకూరేలా పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాలని సూచించారు. డీఏవీ పాఠశాల, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం ఆసుపత్రి, అంబులెన్స్ వంటి సౌకర్యాలు వచ్చే రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. బొగ్గు, బూడిద రవాణాతో దెబ్బతిన్న రహదారుల విషయంలో సీసీఆర్ రోడ్ల నిర్మాణం ఇప్పటికే ఆమోదం పొందింది. త్వరితగతిన భూసేకరణ, నష్టపరిహారం పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ, స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, వీరందరూ నిత్యం దీనిపైన మానిటర్ చేస్తూ సహకరించడం వల్లే దీన్ని సంపూర్ణంగా మేము అనుకున్న సమయానికి దీన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోగలుగుతాం. ఇది ఒక గంట ఆలస్యమైనా, ఒక రోజు ఆలస్యమైనా కానీ దీని కాస్ట్ పెరుగుతూ ప్రజలు మీద పడతా ఉంటాం. అటువంటి భారం పండేయకుండా నిత్యం మానిటర్ చేస్తూ అందరి సహాయ సహకారాలతో దీన్ని ఈరోజు మేము సెకండ్ యూనిట్ కూడా ఈ రాష్ట్రాన్ని డెడికేట్ చేయగలిగాం. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులో ఉండి పనిచేస్తున్నటువంటి సిఈ దగ్గర నుంచి కింది స్థాయి వర్కర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి మనసుని ఇక్కడ పెట్టి పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇది సాధ్యమైంది. ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ వారందరికీ ఒకటే చెప్పాము, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాలి, మేము ఏం పని చేస్తాం అనేటువంటి భావం తొలగించండి. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేస్తూ అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ, మిగతా ఫెసిలిటీస్ కానీ, పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈరోజు భూమి పూజ చేసి ఫౌండేషన్స్తో చేశాం. సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటాం. అట్లాగే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ దాని పనులు కూడా మొదలైనవి. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫ్యాక్టరీ పెట్టడమే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉంటాం. ఒక ఫ్యాక్టరీ వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరగాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. దానికోసం ఈ కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు రెండో యూనిట్ అంటే వాళ్ళకి యూనిట్ గతంలో యూనిట్ 2ని డెడికేట్ చేసే యూనిట్ 1 అంటే 2 యూనిట్లు స్టేజ్ 1లో ఉన్నటువంటి వాటిని కంప్లీట్